హలో ఆల్, ఈరోజు హెచ్ఎస్జి టెస్ట్ గురించి తెలుసుకుందాము. దిస్ ఇస్ డాక్టర్ క్రాంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ లేదా ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటాము. సో దీంట్లో ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నాయా లేదా, అండ్ యూట్రస్ క్యావిటీ ఎలా ఉంది, అంటే యూట్రస్ షేప్ ఎలా ఉంది, దాంట్లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ లేదా ఎడిషన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ మనం పీరియడ్స్ డే 7 to day 10 మధ్యలో చేయిస్తాము. అండ్ టెస్ట్ చేసే రోజు మార్నింగ్ ఏదైనా తీసుకోవచ్చు. టెస్ట్ చేసే ముందు ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు, సో దట్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ హెచ్ఎస్జి టెస్ట్ ఎలా చేస్తారు అంటే, ఈ మోడల్లో చూసినట్టయితే దీన్ని యూట్రస్ అంటాము, ఇది సర్విక్స్, బోత్ సైడ్స్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ ట్యూబ్స్ కింద ఓవరీస్ ఉంటాయి. సో ఈ సర్విక్స్ దగ్గర ఒక క్యాన్యులా పెట్టేసి దాంట్లోకి డై అనేది పుష్ చేస్తారు. ఈ డై పుష్ చేసేటప్పుడు పైనుంచి ఎక్స్రే ఫిలిమ్స్ తీస్తారు. ఆ ఎక్స్రే ఫిలిమ్స్లో ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మనము పుష్ చేసిన డై ట్యూబ్స్ ద్వారా వెళ్ళి అబ్డామినల్ క్యావిటీలో పడుతుంది. సో అప్పుడు ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉన్నట్టు. ఒకవేళ పుష్ చేసిన డై కొంత దూరమే వెళ్ళింది, తర్వాత వెళ్ళలేకపోయింది అంటే అటు సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టు. ట్యూబ్ బ్లాక్ అనేది ఒక సైడ్ అయినా ఉండొచ్చు, రెండు వైపులా అయినా ఉండొచ్చు. అండ్ పోస్ట్ ప్రొసీజర్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ అయితే ఇస్తాము. దాని తర్వాత ఎవరైతే న్యాచురలీ ట్రై చేయాలనుకుంటున్నారో లేదా ఐయుఐ ద్వారా ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక యూస్ఫుల్ టెస్ట్. చాలామంది హెచ్ఎస్జి టెస్ట్ అనగానే కంగారు పడుతూ ఉంటారు, బట్ మనం ప్రీ ప్రొసీజర్ ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వడం ద్వారా పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కంగారు పడకండి, చేయించుకోండి. అండ్ ఈ ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఉంటే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అండ్ దానికి ఏంటి ట్రీట్మెంట్ అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.